వేలల్లో లోన్ తీసుకొని లక్షల్లో లోన్ కడుతున్నాను. ఇప్పటికీ కడుతున్నాను. ఆ స్టోరీ ఏంటో మీతో నేను షేర్ చేసుకుంటాను. నమ్మి మోసపోయాను. బయటోళ్ళు కాదండి, నా బ్లడ్డే. నా బ్లడ్ రిలేషన్ నన్ను మోసం చేసింది. ఒప్పుకుంటాను, వాళ్ళ సిచ్యువేషన్ కూడా బాగాలేదు, కానీ నా సిచ్యువేషన్ కూడా బాగాలేదు. అయినా ఏం చేయాలో తెలీదు. తీసుకుంది నా పేరు మీద అప్పు, నేనే చచ్చినట్టు కట్టాలి. ఆ స్టోరీ ఏంటో మీతో షేర్ చేసుకుంటాను. నేను చేసిన తప్పు మీరైతే చేయకండి. ఈ వీడియో నేను అప్పించిన వాళ్ళు కూడా, నేను నమ్మి మోసపోయిన వాళ్ళు కూడా ఈ వీడియో చూస్తుంటారు. పర్వాలేదు, నేను నిజమే చెప్తాను, అబద్ధం చెప్పాల్సిన అవసరం లేదు. ఏం చేశానంటే, అంతకన్నా వీడియోలోకి వెళ్ళే ముందు ప్లీజ్ నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైఫ్ లెసన్స్ కోసం ఎలాంటి తప్పులు చేయకూడదు అనేది మీకు నేను రియల్గా చెప్తాను. అందుకే ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎంకరేజ్ చేయండి. 100 సబ్స్క్రైబర్స్ అయిపోతే నా ఫేస్ చూపిస్తూ నా వీడియోస్ అనేవి షేర్ చేయాలి అనుకుంటున్నాను. ప్లీజ్ మీరు హెల్ప్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అసలు ఏం జరిగిందంటే, నేను బజాజ్ ఫైనాన్స్ ఈఎంఐలోని ఒక టీవీ తీసుకున్నాను. టీవీ తీసుకున్న తర్వాత అది కట్టేశాను. అది సగం కట్టిన లోపే మనకి లోన్ అనేది వస్తుంది, పర్సనల్ లోన్. చాలామందికి తెలిసే ఉంటుంది. అలా తీసుకున్నాను. టీవీ తీసుకున్న సంగతి ఆ పర్సన్కి తెలుసు. అది తెలిసి సరే అనుకొని ఊరుకున్నాం. తర్వాత నాకు లోన్ వచ్చిన విషయం కూడా నేను చెప్పాను. నేను ఆ విషయం కూడా చెప్పానంటే మీరే అర్థం చేసుకోవచ్చు వాళ్ళు నాకు ఎంత దగ్గరోలో. తీసుకున్న తర్వాత ఇలా లోన్ వచ్చింది అని చెప్తే, నీకు ఆ లోన్ అవసరం ఉండదు కదా, మాకు లోన్ ఇప్పించు, మేము కట్టుకుంటాం, నీ పేరు మీద కదా, మాట రానివ్వం, కట్టుకుంటాం లోన్ ఎలానో ఒకలా కష్టపడి అన్నారు. నేను నో చెప్పలేని పరిస్థితి. అంటే వాళ్ళు నాకు అంత రిలేషన్ మాట. అలా అని చెప్పి ఓకే చెప్పాను. చెప్పిన తర్వాత లోన్ ఇప్పించాను, వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇచ్చేసాను, అంతా బాగుంది. కానీ ఒక 2-3 ఈఎంఐలు కట్టిన తర్వాత వాళ్ళ పరిస్థితి ఎలాంటి సిచ్యువేషన్ అయిపోయిందంటే, వాళ్ళు ₹1 కూడా కట్టలేరు. నాకు తెలుసు ఆ విషయం. అలాంటి సిచ్యువేషన్లోకి వాళ్ళు వచ్చారు. నేను అడగలేని పరిస్థితి. అంటే వాళ్ళు అలాంటి సిచ్యువేషన్లోకి వచ్చారంటే అది నా బ్యాడ్ లక్ అనుకోవాలి. దానివల్ల నేను ఘోరంగా దెబ్బతిన్నాను. వాళ్ళని అడిగినా ఇచ్చే పొజిషన్లో లేరు. అలా అని అడగకుండా లేను, రోజు అడుగుతూనే ఉన్నాను, అయినా వాళ్ళు ఇవ్వలేకపోతున్నారు. అలాంటిది 50,000 తీసుకొని ఇప్పటికి నేను ₹1,00,000 మీదనే లోన్ పే చేస్తున్నాను. తర్వాత ఇంకా ఏమైంది అనేది నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.